హాయ్ సార్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, ట్రంప్ కు సంబంధించి ఇప్పుడు ఒక క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది సార్. అదేంటంటే అటు ఇరాన్ కు ఇజ్రాయెల్ మధ్య యుద్ధం క్రియేట్ చేసి ఖమేనీని ట్రంపే చంపించేశారు. ఆ తర్వాత నెతన్యాహును కూడా ట్రంపే చంపించేశారు. ఇద్దరిని చంపడమే ట్రంప్ ప్లాన్ అని చెప్పేసి, అందుకే యుద్ధాన్ని క్రియేట్ చేశారని చెప్పేసి కూడా వార్తలు వినిపిస్తున్నాయి సార్. మరి ఈ వర్షన్ లో నిజం ఉందంటారా? ఖమేనీని ఎందుకు చంపించేశాడు, నెతన్యాహుని ఎందుకు చంపించేశాడు, మరి దీనికి కారణం ఏంటి? ఈ వర్షన్ పాసిబుల్ అయినా సార్? యుద్ధం జరిగేటప్పుడు మామూలుగా మనకు ఒక సామెత ఉంది. అదేంటంటే ఫస్ట్ క్యాజువాలిటీ ఇన్ ద వార్ ఈజ్ ట్రూత్ అని. అంటే ఫస్ట్ యుద్ధంలో చనిపోయేది నిజం లేదా సత్యం అనేది చనిపోతుందని. ఎందుకంటే ఎవరి శక్తి సామర్థ్యాలను బట్టి వాళ్ళు మిస్ఇన్ఫర్మేషన్ అండ్ డిస్ఇన్ఫర్మేషన్. మిస్ఇన్ఫర్మేషన్ అంటే తప్పుడు వార్తని నిజమని నమ్మి ప్రచారం చేయడాన్ని మిస్ఇన్ఫర్మేషన్ అంటారు. తప్పుడు వార్తని తెలిసి దాన్ని నిజంలాగా ప్రచారం చేయడాన్ని డిస్ఇన్ఫర్మేషన్ అంటారు. సో అలాగా ఈ రకరకాల ఇన్ఫర్మేషన్లు ప్రచారం అవుతుంటాయి. ఇందులో ఒకటి ఏంటంటే కాన్స్పిరసీ థీరీలు అంటే దీని వెనుక ఈ కుట్ర ఉంది, అసలు విషయం మీకు తెలుసా, కారణం ఇది, ఇదంట, లేకపోతే అదంట, ఇట్లాగా ప్రచారాలకి వస్తుంటాయి. సో మనకు కూడా ఆపరేషన్ సింధూర్ అప్పుడు కూడా ఇలాంటి బోల్డ్ వచ్చాయి. సో అలాగే ఇప్పుడు ఒక క్రేజీ వార్త ఏంటంటే ట్రంపే నెతన్యాహును చంపించాడు. ట్రంపే ఖమేనీని ఎలాగూ ట్రంప్ చంపించాడు, అందరికి తెలుసు. అది ఖమేనీని ఆయనే చెప్తున్నాడు, నేను వాడిని ఈవిల్ హెడ్ ఆఫ్ ద స్టేట్ని నేను చంపేశానని చెప్తున్నాడు. ఆయన గర్వంగా చెప్పుకుంటున్నాడు. కానీ నెతన్యాహుది ఆయన చెప్పుకోలేడు. ఎందుకంటే నెతన్యాహు ఫ్రెండ్లీ ప్రైమ్ మినిస్టర్ ఆయన. సో కాబట్టి ఇక్కడ ఎందుకు ఇప్పుడు అంటే ముందుగా అసలు ప్లాజిబుల్లా దీని వెనక కాన్స్పిరసీ థియరీ అసలు ముందు ఏం చెప్తుంది అనేది ముందు తెలుసుకోవాలంటే అసలు యుద్ధం ఎందుకు మొదలైందో మనం తెలుసుకోవాలి. యుద్ధం ఎందుకు మొదలైందనే దానికి కూడా చాలా థియరీలు అయితే ఉన్నాయి. ఏదేమైనా ప్రిడామినెంట్గా ఉన్న థియరీ అమెరికన్ స్ట్రాటజిస్టులు కావచ్చు, మిలిటరీ ఎక్స్పర్ట్లు కావచ్చు, గతంలో సిఐఏకి లేకపోతే అమెరికా డిఫెన్స్కి అడ్వైజర్లుగా ఉన్న వాళ్ళు చెప్తున్నది కావచ్చు, ఇవన్నీ చూసినప్పుడు మనకి అర్థమవుతున్నది ఏమంటే ఈ యుద్ధం అనేది అమెరికాకు సంబంధం లేదు, అమెరికాకు అవసరం లేదు. కానీ క్లియర్గా ఇజ్రాయెల్కి అవసరం. ఎందుకంటే ఇజ్రాయెల్కి ఒక లక్ష్యం ఉంది. ఆ లక్ష్యం ఏంటంటే గ్రేటర్ ఇజ్రాయెల్గా వెళ్ళాలి. ఆ లక్ష్యానికి అడ్డుపడుతుండేది మిడిల్ ఈస్ట్లో ఒక్క ఇరాన్ మాత్రమే. సో ఇరాన్ని కంప్లీట్గా బలహీనపరచాలి లేదా కంప్లీట్గా నాశనం చేసేస్తే తప్ప మన గోలు నెరవేరదు అనేది ఇజ్రాయెల్ లక్ష్యం. ఆ లక్ష్యంలో భాగంగా పాలస్తీనాని కంప్లీట్గా తన గ్రిప్లోకి తెచ్చుకుంది. ఆల్రెడీ వెస్ట్ బ్యాంక్లో ఎప్పటి నుంచో కూడా తన అధీనంలో ఉంచుకుంది, తన మిలిటరీని అక్కడ పెట్టేసింది. ఇక గాజాను కూడా 2 ఏళ్లుగా గాజా మీద యుద్ధం చేసి గాజాలో 70,000 మందికి పైన చంపేసి మిగతా 18 లక్షల మందిని తరిమేసి ఇప్పుడు దాని మీద ఒక కమిటీ వేయించి మొత్తానికి గాజా అండ్ వెస్ట్ బ్యాంక్ కూడా తన అధీనంలోకి వచ్చేస్తాయి. ఇప్పుడు లెబనాన్ని మెల్లమెల్లగా ఆక్యుపై చేసుకునే క్రమంలో లెబనాన్లకి, అందుకనే లెబనాన్లో ఇరాన్ కంటే కూడా లెబనాన్లో ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది అనమాట. ఎందుకంటే ఇరాన్లో ఇప్పటి వరకు గ్రౌండ్లో వెళ్ళలేదు, బూట్స్ ఆన్ గ్రౌండ్ అంటారు, గ్రౌండ్లోకి వెళ్ళలేదు. కానీ లెబనాన్లో ఆల్రెడీ గ్రౌండ్లోకి కూడా వాళ్ళు నార్త్ సైడ్, లెబనాన్కి సౌత్ సైడ్ ఉంటుంది, అది వెళ్తున్నారు. ఆల్రెడీ లెబనాన్లో కూడా 1000 మందికి పైన చంపేశారు. దాదాపు 8 లక్షల మంది బీరూట్ నుంచే బయటికి వెళ్ళిపోయారని చెప్తున్నారు పాపులేషన్లో. సో ఇది ఇజ్రాయెల్ లక్ష్యం. అయితే ట్రంప్ యుద్ధం చేస్తాడని ఎవరు కూడా అనుకోలేదు. ఈ మధ్య అంటే ఇప్పుడు వెనజులాదే షాక్ అయ్యారు. వెనజులాలో పోయి వాళ్ళ ప్రెసిడెంట్ ఎత్తుకొచ్చాడు ట్రంప్ అంటే షాక్ అయ్యారు. కాకపోతే అక్కడ యుద్ధం ఏం జరగలేదు కాబట్టి పర్వాలేదులే అనుకున్నారు. కానీ ఇంత పెద్ద యుద్ధం ఇరాన్ మీద చేస్తే అమెరికా సైనికులు నష్టపోతారు, అమెరికాకి రోజుకి $2 బిలియన్ నష్టము, తర్వాత ఏ రకంగానూ అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా అమెరికా పట్ల వ్యతిరేకత వస్తుంది, చైనా రష్యాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అట్లాగే గల్ఫ్ కంట్రీస్ ఎకనామీ అంతా రూయిన్ అయిపోయింది. గల్ఫ్ కంట్రీస్ కూడా తీవ్ర సంక్షోభంలోకి వెళ్తే గల్ఫ్ దేశాల మీద అమెరికా చాలా డిపెండ్ అయింది. గల్ఫ్ దేశాలలో పెట్రోలు లేకపోతే క్రూడ్ ఆయిల్ వాటి ఉత్పత్తులంతా కూడా డాలర్ల ఇచ్చే కొనుక్కోవాలి. కాబట్టి డాలర్లు బలపడడం అనేది, పెట్రోల్ డాలర్ అనేది చాలా ఇంపార్టెంట్. అట్లాగే గల్ఫ్ దేశాలు ఈ ఆయిల్ నుంచి వచ్చిన ఆదాయాన్ని అంతా కూడా అమెరికా స్టాక్ మార్కెట్లోని పెట్టుబడులు పెడతాయి.
ఆ రకంగా గల్ఫ్ దేశాలు స్ట్రాంగ్ గా ఉండడం కూడా అమెరికాకు అవసరం. ఇప్పుడు ఇరాన్ మీద దాడి జరగడం వల్ల గల్ఫ్ దేశాల ఎకనామీ రూయిన్ అయిపోయింది. గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికన్ కంపెనీస్ గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, IBM ఇలాంటి అనేక సంస్థలు అక్కడ నుంచి ఖాళీ చేసే పరిస్థితులకి వెళ్ళిపోయినాయి. సో ఇదంతా కూడా అమెరికాకి నష్టం తప్ప ఈ యుద్ధం వల్ల అమెరికాకి నయా పైసా లాభం ఎక్కడ కనబడలా. అట్లాగే ట్రంప్ ఎలక్షన్ లో కానీ ఈ అమెరికన్ ప్రెసిడెంట్లు యుద్ధాల్లో ఇరుక్కుపోవడం విమర్శించుకుంటానే వచ్చాడు. నేను యుద్ధాలు చేయనని కూడా పదే పదే చెప్పాడు. 8 యుద్ధాలను ఆపానని కూడా చెప్పుకున్నాడు గొప్పగా, ఇన్క్లూడింగ్ ఇండియా, పాకిస్తాన్. సో అలాంటి వ్యక్తి ఇప్పుడు ఎందుకు యుద్ధం చేస్తాడు అనేది ఎవరికి అంతుపట్టని విషయం. అయితే ఒక కాన్స్పిరసీ థియరీ ఏంటంటే, ఇజ్రాయెల్ దగ్గర ఎప్స్టీన్ ఫైల్స్, ఎప్స్టీన్ అనేవాడు జెఫ్రీ ఎప్స్టీన్, మన బయోగ్రఫీ కూడా చెప్పాను. ఈ జెఫ్రీ ఎప్స్టీన్ అనేవాడు యూదు మతస్థుడు. వాళ్ళ లవర్ ఒక ఆవిడ ఉంది, ఆమె లండన్ లో వాళ్ళ నాన్న మొసాద్ ఏజెంట్, ఆమె కూడా ఇదే మొసాద్ ఏజెంట్ అని చెప్తారు. మొసాద్ అంటే ఇజ్రాయెల్ స్పై ఏజెన్సీ. సో వీళ్ళిద్దరిని ఈ ఆమెను ఈ ఎప్స్టీన్ ఇద్దరు కూడా మొసాద్ ఇజ్రాయెల్ నడిపింది. వీళ్ళు ఏం చేశారంటే ప్రపంచంలో ఉండే టాప్ ప్రెసిడెంట్లు, ప్రధానమంత్రులు, కింగ్స్, ప్రిన్సెస్ వీళ్ళందరినీ ట్రాప్ చేసి వాళ్ళందరి వీడియోలు తీసి వాళ్ళందరి డేటా తన దగ్గర ప్రూఫ్లుగా పెట్టుకొని వాళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేస్తున్నారు అనేది చెప్తున్నారు. ఆ ఎప్స్టీన్ 2019లో జైల్లో మిస్టీరియస్ గా చనిపోయాడు. అతన్ని హత్య అని చెప్తున్నారు జైల్లో. సో ఇందులో ఇప్పుడు ట్రంప్ ఇరుక్కున్నాడు ఈ ఎప్స్టీన్ ఫైల్స్ లో. ముఖ్యంగా ట్రంప్ కి చిన్న ఏజ్ అమ్మాయిలంటే ఇష్టం అని చాలాసార్లు చెప్పాడు, యంగర్ సైడ్ అని అనేవాడు. అలాగా ట్రంప్ మైనర్లతో సెక్స్ లో ఉన్న వీడియోలు చాలా ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు ఇజ్రాయెల్ దగ్గర ఉన్నాయి. వాటన్నిటిని చూపించి వీటన్నిటిని బయట పెడదామని చెప్పి ట్రంప్ని బ్లాక్మెయిల్ చేస్తుంది ఇజ్రాయెల్. అందుకే గత కొన్ని నెలల్లోనే 6 సార్లు నెతన్యాహు వెళ్ళి ట్రంప్ని కలిశాడు. ట్రంప్ ఎప్పుడు నెతన్యాహు పిలిచినా వెళ్తున్నాడు. ఇంకొకటి ఏంటంటే, నెతన్యాహుని కలిసి బయటకు వస్తే ట్రంప్ ముఖమంతా మారిపోతా ఉంది, చాలా అప్సెట్ అయిపోయి బాధలో ఉన్నట్టుగా కనబడుతున్నాడు ట్రంప్, బాడీ లాంగ్వేజ్ అంతా కూడా అని సైకాలజిస్టులు కూడా అనలైజ్ చేశారు. అంటే ఓవరాల్ గా ట్రంప్ ఇజ్రాయెల్ కంట్రోల్లోకి వెళ్ళిపోయాడు. ఇది ట్రంప్ కూడా కోపం తెప్పిస్తుంది. నేను పవర్ఫుల్, ప్రపంచంలో నేను పవర్ఫుల్, నేనంటే అనేక దేశాలు భయపడుతున్నాయి, అలాంటిది నేనేంటి వీడి దగ్గర ఇరుక్కున్నాము అన్న పద్ధతిలో నెతన్యాహు మీద కోపం పెంచుకున్నాడు. నెతన్యాహు అది ఒక చిన్న దేశం, అది దాంట్లో 1 కోటి మంది కూడా లేదు జనాభా. ఇటువంటి ఒక చిన్న దేశం, ఒక చోట అయితే 15 కిలోమీటర్లు వెడల్పు ఉంటుంది అంతే అది దేశం. అటువంటి దేశం ప్రధానమంత్రి నా మీద, అంటే అమెరికా మీద డిపెండ్ అయిన ఎకనామీ కావచ్చు, వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్ కావచ్చు, అన్ని అమెరికా మీద డిపెండ్ అయింది. వీడేంది నన్ను బ్లాక్మెయిల్ చేసేది అన్న పద్ధతిలో అతనికి మధ్య గొడవలు ఉన్నాయి. దాన్ని ఇతను ఏం చేశాడంటే ఈ యుద్ధాన్ని తనకు అనుకూలంగా మార్చుకొని ట్రంప్ ముందు ఖమేనీని చంపించాడు. ఖమేనీని చంపించి నెతన్యాహును కూడా తనే చంపించి అది ఇరాన్ వాళ్ళు చంపించినట్టుగా అకౌంట్లకి, అంటే ఖమేనీని చంపారనే కోపంతో నెతన్యాహుని వీళ్ళే ఇరాన్ వాళ్ళే చంపేశారు అన్న నెరేటివ్ని బయటకు వదలడానికి ట్రంపే చేశాడు ఈ పని అనేది ఇప్పుడు బయట వస్తున్న వార్త. సో అది చేసి దీన్ని ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్య వార్ లాగా చూపించేసి తాను ఎస్కేప్ అవ్వచ్చు, తనని ఇంకెవడు కూడా బెదిరించడు అనేది ట్రంప్కున్న లక్ష్యంగా చెప్తున్నారు. ఇది వినడానికైతే లాజికల్ గానే ఉంది నిజమైతే, కానీ నిజమా కాదో తెలియదు. కానీ ఎక్కువ మంది అందుకని ఆపరేషన్ ఎపిక్ ఫియర్ అంటే కూడా పేరు ఏం పెట్టారంటే ఆపరేషన్ ఎప్స్టీన్ ఫియర్ అని పేరు పెట్టారు దీనికి. ఇది ఎప్స్టీన్ యుద్ధం అని పిలుస్తున్నారు. అంటే ఎప్స్టీన్ ఫైల్స్ వల్లనే యుద్ధం వచ్చింది అనేది చాలా మంది, చాలా సీరియస్ సీనియర్ మేధావులు కూడా చెప్తున్నదైతే ఈ మాట చెప్తున్నారు. అది కానీ నిజమైతే మాత్రం నెతన్యాహుని చంపే అవకాశం ట్రంప్కి అయితే ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.